అసెంబ్లీలో విజయ్కి షాక్ ఇచ్చినటువంటి ఒక టీవీకే మంత్రి ఏం చేస్తున్నాడు? నిన్న మనందరికీ తెలిసిందే, విజయ్ బహిరంగంగా ఒక పెద్ద స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. దానికి కొన్ని వేలాది మంది జనమైతే వచ్చినారు. సో అది తంతు అక్కడితో ఆగిపోదు అనమాట. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అది స్పీకర్ సమక్షంలో జరుగుతుంది అనమాట. సో గవర్నర్ గారు కేవలం కొంతమంది మంత్రుల్ని మాత్రమే ప్రమాణ స్వీకారం చేయిస్తే, అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, విపక్షంలో ఉన్న, స్వపక్షంలో ఉన్న, ఏ పక్షంలో ఉన్న నాయకులందరి చేత, గెలిచినటువంటి నాయకులందరి చేత చేయించడం అయితే జరుగుతాడు. అయితే ఇక్కడ వింత ఏంటంటే, టీవీకే పార్టీ గుర్తు మీద ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి టీవీకే పార్టీలోకి వచ్చి గెలిచాడు అనమాట. ఒకప్పుడు జయలలిత గారు వెంట ఉండేటటువంటి ఆ వ్యక్తి, జయలలిత గారితో ఆమె మంత్రివర్గంలో కూడా పనిచేసినటువంటి ఆ వ్యక్తి, సో ఇప్పుడు